నమస్తే వెల్కమ్ టు E6 టీవీ. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా జనవరి 26న డ్రై డేగా పరిగణిస్తారు. కానీ ఇక్కడ రూటే వేరు, దేశభక్తి ఇక్కడ. వివరాల్లోకి వెళ్తే విజయవాడ నగరంలో నామమాత్రం షాపులు మూసివేశారు. పక్కదారిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. పర్యవేక్షణ లోపం, ముడుపుల మత్తులో అధికారులు యథేచ్ఛగా చికెన్ మటన్ అమ్మకాలు. గణతంత్ర దినోత్సవం రెపరెపలాడే జెండా ఒకవైపు. ఎటు వెళ్తుంది దేశభక్తి అంటున్నారు ప్రజలు, వ్యాపారమే ముఖ్యమంటున్నారు యాజమాన్లు. ఏంటి పరిస్థితి అంటూ కూడా స్థానిక ప్రజలు పలువురు విమర్శలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఓపెన్ చేసినటువంటి బార్ షాపుల వద్ద ప్రజలు కూడా అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూద్దాం. ఏముంది, బయట వ్యాపారం అంతా ఏదో బవరి పొడలో 500 ఇచ్చారు. అండి ఒక 500 రాకపోతే మా అంటోడికి ఇంట్లో గడవదండి. మరేం చేస్తాం. ఇంట్లో గడుపుతుందండి, తెలియదేమో ఉంది. 60 ఎక్కడికి జూమ్గా జూమ్ కాదు, ఇక్కడ నుంచి బాగా కనపడతారు. జూమ్ బీర్ ఒకటి ఇవ్వాలి అక్కడికి. ఒక బీర్ ఇచ్చాను అన్న అన్న బీర్ ఒకసారి కేఎఫ్ఎల్ 50. క్వార్టర్ లేవు 300. ఫోన్ కట్ చేయమంట. రైట్, ఇవి పోకుండా అప్డేట్స్, స్టే విత్ us.